హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి మరొక అద్భుతమైన వెహికల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. XUV 500 W10 సన్ రూఫ్ వెహికల్, మాన్యువల్, 88,000 కిలోమీటర్లు తిరిగింది. సన్ రూఫ్, క్రూజ్ కంట్రోలర్, ఈ విధంగా మనకైతే చాలా రకరకాల ఫీచర్స్ అయితే మీ అందరికీ తెలిసినాయి. ఫీచర్స్ చెప్పి టైం అయితే వేస్ట్ చేయనండి. ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. మన ఆంధ్ర ముద్దుబిడ్డ ఆర్మీ జవాన్ మురళీ నాయక్ గారికి ఈరోజు అంతిమ వీడ్కోలు పోలీస్ లాంఛనాలతోటి, ఆర్మీ లాంఛనాలతోటి అయితే కన్నీటి వీడ్కోలు అయితే తెలియజేయడం జరిగిందండి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వెహికల్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. వెహికల్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. XUV 500 W10 సన్ రూఫ్ వెహికల్. మనకు ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, ఎటువంటి ఫ్లడ్డెడ్ హిస్టరీస్ కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవండి. వెహికల్ 360 డిగ్రీలో మనము ఏ ఒక పార్ట్ కూడా చేంజ్ చేసలేదు. 100కు 100% ఒరిజినల్గా ఉంది. ఒక బంపర్ అయితే పెయింట్ అయితే అవ్వడం జరిగిందండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్గా ఉన్నాయి. బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు మహీంద్రా లోగో, XUV 500 లోగో, W10 లోగో, రివర్స్ మనకు పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ డిఫాగర్స్ అండ్ వైపర్ వాటర్ వాష్, అలాగే క్రోమ్ యాక్సెసరీస్ ఇన్స్టాలేషన్ అయితే చేసేసి ఉన్నాయండి. మీరు వెహికల్ ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికిప్పుడు మనం ఏం వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. వెహికల్ని మీకు రైట్ ప్రొఫైల్ చూపిస్తున్నాను, లెఫ్ట్ ప్రొఫైల్ చూపిస్తున్నాను, ఫ్రంట్ ప్రొఫైల్, బ్యాక్ ప్రొఫైల్, ఈ విధంగా వెహికల్ని 360 డిగ్రీలను అయితే ప్రతి ఒక్క వీడియోలను అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్ మనకు రైట్ సైడ్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, లెఫ్ట్ సైడ్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు, అండర్లో మనకు ఎటువంటి రస్ట్ లేదు, డ్యామేజెస్ లేదు. ఇంటీరియర్గా, ఎక్స్టీరియర్గా 100కు 100%గా వెహికల్ అయితే ఉందండి. మనము సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి డిస్క్ బ్రేక్స్, 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD రావడం అయితే జరుగుతుందండి. వెహికల్కి ఇన్బిల్ట్ లెదర్ సీట్ కవర్స్ అండ్ టిల్ట్ టెలిస్కోపిక్ స్టీరింగ్, సన్ రూఫ్, మనకు ఫుల్ టాప్ వెహికల్లో క్రూజ్ కంట్రోలర్, మాన్యువల్ వెహికల్ కాబట్టి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. 88,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఇంజన్ ఎక్కువ నలగకుండా చాలా స్మూత్గా సౌండ్ అనేది అద్భుతంగా ఉందండి. ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. పవర్ విండోస్ అన్నీ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. లాక్ బటన్స్, అన్లాక్ బటన్స్, మనకు ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, ఈ విధంగా డోర్ పేస్టింగ్స్, పంచింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అండ్ పంచెస్ అండ్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. చైల్డ్ లాక్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. చైల్డ్ లాక్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. వెహికల్ ఎక్కువ యూజ్ చేయలేదు, ఇంటి కొరకు మాత్రమే యూజ్ చేసుకున్నారు. ఒక కమ్యూనిటీలో నుండి అయితే తీసుకొని వచ్చేసి మనం వీడియో చేయడం అయితే జరిగిందండి. వెహికల్ని ప్రతి ఒక్క పిన్, ప్రతి ఒక్క పంచ్, ప్రతి ఒక్క గ్లాస్ ఒరిజినల్ అండి. చిన్న చిన్న స్క్రాచెస్ పడితే బంపర్ అయితే పెయింట్ చేసుకోవడం జరిగింది. లెదర్ సీట్ కవర్స్ 100కు 100%గా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఆఫీస్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి మాత్రమే తిరిగిన వెహికల్ కాబట్టి మీకు వెహికల్లో ఎటువంటి ఆలోచించవలసిన అవసరం లేకుండానైతే వెహికల్ అయితే ఉందండి. చాలా నీట్గా ఉంది. సన్ రూఫ్, ఎలక్ట్రికల్గా మనకు అన్ని యాక్సెసరీస్ ఎక్సలెంట్గా వర్క్ అయితే చేస్తూ ఉన్నాయి. చాలా నీట్గా ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు అని అంటే XUV 500 రస్ట్ రావడము, కొన్ని చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయండి. అలాంటి ఇష్యూస్ అన్నీ అధిగమించుకొని ఈ వెహికల్ అనేది మనకు చాలా నీట్గా అయితే ఉంది. ఎందుకు అని అంటే వెహికల్ అపార్ట్మెంట్లో పార్కింగ్లో ఉంటుంది కాబట్టి ఎండకు ఎండడం, వానకు తడవడం లాంటివి లేకుండా వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. అందుకోసమే నేను మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది. వెహికల్ చాలా అద్భుతంగా నీట్గా ఉంది అని చెప్పేసి. మనకు ప్రతి ఒక్క యాక్సెసరీస్, స్టెపిన్ యూజ్ చేసుకోవడానికి, స్టెపిన్ మనము చేంజ్ చేసుకోవడానికి ఇదానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ మనకు ఉన్నాయండి. బ్యాక్ సైడ్ నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పేస్టింగ్ అంతా ఒరిజినల్గా ఉంది. మనకు ఏదైతే డిక్కీ సస్పెన్షన్స్ ఉంటాయో అవి కూడా మనకు ఎటువంటి వీక్గా కాలేదండి. మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ డిక్కీ అనేది పైకి ఉంటుంది కాబట్టి అవి వీక్ ఉంటే డైరెక్ట్ కిందికి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. దానివల్లనే చెప్తా ఉన్నాను. అవి మనకు ఎక్కువ కాస్ట్ పోయినా కానీ 200 to 300 రూపీస్లో మనకైతే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. లైట్స్, సెన్సార్స్ అన్నీ మనకు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇంటీరియర్గా
మనం ఏం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ డీటెయిల్ వాష్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండా అంత నీట్‌గా అయితే ఉందండి వెహికల్. బ్యాక్ ప్రొఫైల్‌లో మనం చూసుకున్నాము. వెహికల్‌ని రైట్ అండ్ లెఫ్ట్ సస్పెన్షన్స్‌లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. ఏ ఒక్క పంచ్ గానీ, ఏ ఒక్క పిల్లర్ గానీ డ్యామేజ్ లేదు. ఎక్కడ యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. ఎక్కడ వాటర్ లాగడ్ హిస్టరీ లేదు. మనకు ఎలక్ట్రికల్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇంజన్‌లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. బ్యాక్ స్మోక్ లేదు. బ్యాక్ కంప్రెషర్ లేదు. టైర్స్ అయితే ఒక 50% అయితే మనకున్నాయి. ఇంకా ఒక 20,000 కిలోమీటర్ల వరకు అప్రోక్స్‌గా మనం తిరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. టైర్స్ చేంజ్ చేసుకోకుండా మీరు సేఫ్టీ పరంగా ఎక్కువ స్పీడ్‌గా వెళ్తారు అని అనుకుంటే టైర్స్ చేంజ్ చేసుకుంటే మీకు 30,000లో టైర్స్ అయితే చేంజ్ అవుతాయి. చాలా అద్భుతంగా ఉంటది. మీకు ఇంకొక 1,00,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ ఎటువంటి రిపేర్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా వెహికల్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకు ఫెండర్స్, క్వార్టర్ ప్యానెల్స్, డోర్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే మీకు క్లియర్‌గా చూపించడం జరుగుతూ ఉందండి. ఎక్కడ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేవండి. ఈ లైట్స్‌కైతే ఒక అద్భుతమైన ఫ్యూచర్ అయితే ఉంటదండి. ఎలా అంటే మనం ఏ సైడ్‌కి కార్నర్‌లో తిరిగితే ఆ సైడ్ కార్నర్‌లో ఒక ఎక్స్ట్రా బల్బ్ అనేది మనకు ఆన్ అయితే అవ్వడం జరుగుతది. ఆ టైంలో మనకు ఎక్స్ట్రా విడ్త్ లైటింగ్ అనేది కనిపిస్తది. వెహికల్ వచ్చేసి W10 సన్ రూఫ్ వెహికల్. ఇంజన్ పరంగా చూసుకోవచ్చండి. ఇంజన్ చాలా సైలెంట్‌గా ఉంది. మనకు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేదు. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, అఫ్రాన్ లెగ్స్, మనకు చాసిస్ నెంబర్, రస్ట్ లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎక్కడ కూడా టైమింగ్ చేంజ్ అయినట్టుగా కానీ, ఆయిల్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, మనకు గేర్ బాక్స్‌లో నుండి ఆయిల్ కానీ ఎక్కడ ఏ ఒక్క ప్లేస్‌లో కూడా మనకు ఆయిల్ లీకేజెస్ అనేవి లేవండి. మనకు ట్యాపెట్ కవర్లలో నుండి కానీ, చిన్న చిన్న పాయింట్లలో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.